జరిగేలా చేసుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఇందులో ఓవరాల్ గా మూడు, ఒకటి ఒక డైవర్షన్, ఒక వ్యూహం, ఒక ట్రాపింగ్. డైవర్షన్ ఏంటి అంటే సాయి కృష్ణ అంశం ఒక బాగా హైలైట్ అవుతున్న టైంలో ఇది వచ్చింది. ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, ఏదో చిన్న వార్త వస్తుంది కానీ ఇదే బాగా హైలైట్ అండి. ఆ డైవర్షన్ లో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందా? రెండోది వ్యూహం ఏంటి అంటే ఇప్పటికే మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేక ఒక ముద్ర ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎప్పుడైతే తిరుమల లడ్డు వ్యవహారం అప్పుడు కూడా ఇలాగే హిందువులు కానీ మనలాంటి వాళ్ళందరం కూడా ఒక అయోమయం, కన్ఫ్యూజ్ అయ్యాం. నిజంగా కల్తీ జరిగిందా? ఇప్పటి వరకు మనం కల్తీ జరిగిన, లేదంటే ఆవు కొవ్వు బంధుకో ఇలాంటి లడ్డు తిన్నావా అనే ఒక కన్ఫ్యూజన్ లో వీళ్ళని క్రియేట్ చేశారు హిందూ వ్యతిరేక. ఇప్పుడు కూడా హిందువులకి రామాయణం గురించి ఇలా మాట్లాడిన వ్యక్తిని సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇంకొక అయోమయం, ఇంకో కన్ఫ్యూజన్. ఇందులో ఈ ట్రాప్ లో చాలా ఈజీగా పడిపోయిందా వైసీపీ? హిందుత్వ అంశాల విషయంలో వాస్తవంగా చెప్పాలని నేను ఇంతకుముందు కూడా చెప్పాను, హిందుత్వ వ్యతిరేక పరిపాలన అయితే చేయలేదు వాళ్ళు. వాళ్ళు చేసిన తప్పల్లా విగ్రహాలు కూల్చిన విషయంలో సరైనది చేయలేకపోవడం, ఆ రోజునే మనం తప్పు పట్టాం. అట్లాగే నాని వాగిన వాగుండి మనం తప్పు పట్టాం. ఇది మన దగ్గర క్లారిటీగానే ఉంది. వాళ్ళు చేస్తే తప్పును మనమే వెనకేసుకున్నాం. రెండవది వచ్చేటప్పటికి గుళ్ళకి ఆ రోజున సిస్టమ్ ప్రకారం తీసుకొచ్చినవాడు జగన్మోహన్ రెడ్డి. శ్రీవాణి అనే విధానానికి ద్వారా అనేక గుళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి వాడు. అలాగే ఏదైతే ఈ ట్రస్టులకు సంబంధించినటువంటి కొన్నిటి వాళ్ళ చేతికి అప్పచెప్పి పరిపాలన చేసుకోమని చెప్పినటువంటి వాడు. ఆ విషయాల్లో ఎక్కడా కూడా తేడా చేయలేదు. కాకపోతే ఏంటి అంటే ఈ తిరుపతి లడ్డు గురించి వీళ్ళు చేసినటువంటిది వీళ్ళ దగ్గర జరిగిన ఫెయిల్యూర్ని జగన్ లాక్కొచ్చి దాన్ని డిఫెండ్ చేసుకోవడం చేతకాలే. అక్కడ దాన్ని మనమైతే నేనైతే పందికోవులు, ఆవు కోవులు ఫస్ట్ నుంచి చెప్తా, అది ఏ ఎదవా చేయడు అక్కడ అన్నటువంటిది. బుద్ధున్నోడు ఎదవా చేయడని తర్వాత రిపోర్ట్లు అదే వచ్చి అది పాజిటివ్ గా తెచ్చుకోవాల్సింది వీళ్ళు సరిగ్గా చేసుకోలేకపోయారు. పైగా వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక సమస్య ఏంటంటే ఈ హిందుత్వ అంశాల్లో డీల్ చేయడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకోలేదు. ఒక బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి కొట్టుకుంటుంటే వ్యక్తి అయిపోతున్నాడు తప్పించి పార్టీ కాబట్టి. ఇక్కడ ఏ ఇష్యూలో అయినా సరే క్రైస్తవీకరణ అన్నటువంటి వైపుకి రాష్ట్రాన్ని తీసుకెళ్ళి ఉంటే గనక అనిల్ నువ్వు వాళ్ళు గొడవ పెట్టుకోరు. అటుకు తీసుకెళ్లలేదనినా గొడవ పెట్టుకున్నాడు అనిల్ కదా. అలాగే జీతాలు చంద్రబాబు టైంలోని ఇచ్చారు, ఇప్పుడు ఇతని టైంలోని ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు జీతాలు ముస్లింలకి, క్రైస్తవులకి. కాబట్టి అందులో జగన్ తప్పడానికి ఏమి లేదు. ఇక్కడ ఈ టాపిక్స్ వచ్చినప్పుడు అతన్ని నోరు కంట్రోల్ చేయలేకపోయారు ఆ రోజున విగ్రహాల విషయంలో. ఇవాళ రోజున ఇట్లాగే నోటి దోల మాట్లాడుతున్న వాళ్ళని సమర్థిస్తున్నారు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే మతం మారి మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదన్నా దైవదోషం చేయదలుచుకుంటే వాళ్ళని నియంత్రించడం అనేసి వాళ్ళు ఏ రూట్ లోకి తీసుకెళ్తే ఆ రూట్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నది పార్టీ. వాళ్ళ కోరికను నెరవేర్చే క్రమంలో తన ఉనికికే ప్రమాదం తెచ్చుకుంటుంది. అది ఆలోచించుకోవాలి. రాజకీయంగా ఎఫెక్ట్ అవుతారు రేపు పొద్దున్న ఒక వర్గం నుంచి, ఒక మతం నుంచి. ఖచ్చితంగా ఇట్లాగే ఉంటే గనక అవుతుంది, నో డౌట్. హిందూ వ్యతిరేక నిజమే అన్నట్టుగా అవుతుందేమో. రేపు చూద్దాం నిజంగా తెలిసి జరుగుతుందా, తెలియ జరుగుతుందా వైసీపీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు. ఒకటి అయోమయం, కన్ఫ్యూజన్. రెండోది నిజమేనా వీళ్ళు చేస్తున్నది అనేది కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.